ఓం శ్రీమాత్రే నమః. నేను కుబేరు కొంచెం ఎలా పెట్టుకోవాలి, అందులో ఏ వేసుకోవాలని సాట్లో పెట్టాను. ఎవరో ఒకరు మెసేజ్ వెంటనే పెట్టారు. అదేంటో నాకు అర్థం తెలియదు. మరి వారు ఏమడిగారో నాకు తెలియదు. కుబేరు కొంచెం పెట్టుకోవడం వల్ల మనకి చాలా మంచిది. పూర్వం ఆకు కొంచెంతోనే బియ్యం కొలడం, కొంచెంతోటే ధాన్యం కొలడం. మరి అలాగే కుబేరుడు అని మరి కొంచెం తల కింద పెట్టుకుని ఉంటాడు కదా ఆయన. ఆ కొంచెంతో తను తీర్చవలసిన అప్పు కొలిసి తీరుస్తాడట. కొంచెం ఇంట్లో ఉండవలసిది. మరి పూర్వం అయితే ప్రతి ఒక్కరి ఇంట్లోని కొలుసుకునే కొంచాలు ఉండేవి. ఎందుకంటే ధాన్యాలు బియ్యాలు పండించుకునేవారు కదా, ఇళ్లల్లో ఉండేవి. అటులతో కొలిసేవారు. మరి బియ్యం ధాన్యం కొలుసుకునే కొంచెం నిండుగా ఉండాలి అనేవారు. దిగబార్లా కొలాలి, లేకపోతే ఆవుసు తగ్గుతుంది అనేవారు. అందుకు కొంచానికి అంత విలువ ఉన్నది. నేనైతే కుబేరు కొంచెం ఇలా పెట్టుకున్నాను కదా, ఇందులో ఎండి బంగారం, మరి చక్కగా రాగి, మరి గులిగింజ గింజలు ఎరుపు తెలుపు, చిట్టు గాజులు, మా గోమతి చక్రాలు, అలాగే లక్ష్మీ గవ్వలు, తామర పూసలు, చాలా రకాలు, ఇంకా మరి ముత్యం పగడం అవన్నీ వేయడం జరిగింది. వేసి పైన బియ్యం వేసి అలాగా చక్కగా మరి కాయలు పెట్టి పసుపు కొమ్మ పెట్టి అలా పూజించుకుంటాను. మనం తినే ధాన్యాన్ని పూజించుకుంటున్నాం అన్నమాట. మనం రోజు మరి ఆ బువ్వ తింటాం కదా. ఇప్పుడైతే అన్నం తినకుండా ఎన్నో రకాలు తింటున్నారు. కానీ మరి ఆ కొంచెంతో కొలిసే ధాన్యమే మనం తినేది కాబట్టి ఆ కొంచాన్ని పూజించుకోవటం. మరి ఇప్పుడు కుబేరు కొంచెం అని నేను దేవుడి దగ్గర పెట్టి ఇలా పూజించున్నాను కదా. మరి పూర్వం ఏం చేసేవారంటే ధాన్యం కొలిసేది, బియ్యం కొలిసేది ఆ కొంచెమే అని చెప్పాను కదా. మరి ఆ కొంచెం పూజలప్పుడు పసుపు రాసి బొట్టు పెట్టి పూజలో పెట్టేవారు. కొంచెం మానిక, హడ్డ, తవ్వ, సోల, అరసాల, గిద్ద, ఇన్ని రకాలు ఉండి గిద్దతో నెయ్యి కొలిసి పోసేవారు. మాయిడ్ సాల్ట్ అంటే కేజీ పట్టేది మాయుడు అంటారన్నమాట. మాయిడ్ సాల్ట్ అంటే పావు కేజీ పట్టేది. అందుకును సోలతో పోసేవారు, మానికతో పోసేవారు. మాయిడ్ సాల్ట్ అంటే కేజీ పావు. అట్లా అర్థాలు అయ్యి మళ్ళీ ఒకసారి వీడియోలో చెబుతాను. అలాగా కొలిసేవి అన్నీ కూడా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టి మరి తప్పనిసరిగా వినాయక చవితికి పూజలో పెడతారు. ధాన్యం రాసి మీద ముద్ర వేస్తారన్నమాట. ముద్ర బల్ల అంటారు. ఆ ముద్ర బల్ల కూడా పసుపు రాసి బొట్టు పెడతారు. అలాగే గృహప్రవేశం అయినప్పుడు గృహంలోకి ఆ కొంచెం ముద్ర బల్ల ధాన్యం మూట తప్పనిసరిగా ఇంట్లోకి యజమానులు దాటిన తర్వాత అవి దాటాలి. అవి దాటిన తర్వాత ఆడపడుసు కూరాటకుండా వెళ్ళాలి. మరి ఎక్కడా లేని కొన్ని సాంప్రదాయాలు పెట్టి మరి ముందుది వెనక చేసి వాళ్ళకి నచ్చినట్టు చేసి మరి అలా చేస్తున్నారండి. తప్పు అలా చేయకూడదు. యజమానులు అందంగా వారి కట్టుకుని వాళ్ళు చేసుకుని వాళ్ళు చెందుకున్నది కష్ట సుఖాలు వాళ్ళే అందులో అనుభవిస్తారు. ఇప్పుడన్నా చుట్టం చూపి వెళ్తాం మనం అంతే. అలాంటప్పుడు ఆడపడుసైనా ఎవరైనా కదా, అలాంటప్పుడు మరి వారే వెళ్ళాలి ఇంట్లోకి. అది చాలా తప్పని నేను చెబుతాను. ఎక్కడ అలా జరగదు. మరి ఈ మధ్యకాలంలో విరుద్ధంగా ఒక చోట అలా జరిగింది. అది అందరూ బాధపడుతున్నారు. అది తప్పు అని చెబితే కూడా వినలేదు. వద్దు అని చెబితే వినలేదు. ముందే నిర్ణయించుకుని చెయ్యాలనుకుని చేశారనేమో కొందరు అంటున్నారు. నేను తెలిసిన వారందరిని అడుగుతున్నాను, అలా చేశారండి? అలా ముందు ఆడబడుసిన వెళ్ళొచ్చునా అని వెళ్ళకూడదమ్మా. యజమానులు వెళ్ళాలి. అగ్నివాత్రం పట్టుకునే అమ్మాయి, ఫోటోలు పట్టుకునే అబ్బాయి దాటాలి. అది ఇప్పుడు ఉన్నదే. ఇప్పుడు నేను అన్నీ చేస్తూ ఉంటేనే కాదు, చూసి కూడా ఉంటాను కదా, చెబుతాం కదా. వినాలి, విని పాటించాలి. మనకు తెలిసిందే అని మూర్ఖత్వంగా చేసేమనుకోండి ఇలాంటి భేదాలు వచ్చేస్తాయన్నమాట. భేదాలు వచ్చి మనుషులు దూరం అయిపోతారు. నేను అందరూ కలిసి ఉండాలి, దగ్గరగా ఉండాలని కోరుకుంటానమాట. అది చెబుతున్నాను. ఇంతకే కొంచెం ధాన్యం ఇవన్నీ కూడా పట్టుకుని చక్కగా ఇంట్లోకి వెళ్ళాలి. యజమానులు వెళ్ళాక కొంచెం ధాన్యం ముద్ర వల్ల వెళ్ళాలి. తర్వాత కూరాటకుండా పట్టుకున్న వాళ్ళు వెళ్ళాలి. అంతేగాని కూరాటకుండా పట్టుకున్న వాళ్ళు ముందనేది వెళ్ళకూడదు. అది విరుద్ధం. ఇది నిజం. ఎవరు ఇల్లు కట్టుకున్నా అలాంటి పనులు చేయొద్దు. ఇదే మీకు నేను చెప్పడం. అయితే తెలిసింది చెప్పాలి. ఇష్టం అయితే అవుతుంది, అది అనవసరం. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాను కదా, కుబేరు కొంచెం అనేది అలా పూజించడం. అన్నపూర్ణ బుట్ట, అన్నపూర్ణాదేవి లేనిదే మనం లేం కదా. అలాగా అన్నపూర్ణ బుట్టలో బియ్యం పోసి ఆవిడని అందులో కూర్చోబెట్టారు. మనకి ఎప్పుడు అన్న వస్త్రాలకు లోటు ఉండకుండా చూడాలా తల్లి మనల్ని అని. అది కూడా పూజా మందిరంలో అలా ఉండవలసిందే. ఇలాగా చక్కగా నీ శివలింగం మీద పూజ అభిషేకం చేసుకుంటానన్నాను కదా. ఇలాగ రాగి కత్తిరిలో
చేసుకుంటాను అని చెప్పాను కదా. రాగి ఆకాత్తరిలో చేసుకుంటే బంగారాన్ని రారా అని పిలుస్తుంది. బంగారం ఆభరణం తయారు చేయాలి అంటే రాగి కలపాలి. రాగి కలిపిందే ఆభరణం తయారవ్వదు. ఎంత ఎక్కువ బంగారం ఉన్నప్పటికీ బంగారం ఉత్తు బంగారం ఆభరణం తయారవ్వదట, మెత్తగా ఉంటుందంట, చేయలేరంట. రాగి కలిపిన తర్వాతే ఆభరణం తయారవి స్ట్రాంగ్ వస్తుందట. మరి అలాంటప్పుడు రాగిని మనం పూజించుకోవాలి. రాగి దీపాలతో దీపారాధన చేసుకుంటే బంగారాన్ని మనకి తెచ్చి పెడుతుందని పెద్దలు గురువారీలు చెప్పడమే కాదు, ఇది కూడా స్వచ్ఛంగా తెలిసిన విషయమే. చూశారు కదా, ఇలాగా చక్కగా నేను ఈరోజైతే పౌర్ణమి అని అలంకరించేసుకున్నానండి చక్కగా. చూశారు కదా, ఇంతే. ఇలాగనే ఏమీ పెద్ద పని ఉండదు, కానీ ఒకరోజు మనం టైం కేటాయించి తీసుకోవాలి. ఇలా దగదగా మెరిసిపోతున్నాయి ఏంటి అనుకుంటున్నారా? ఈ రాగివి నేను పంచపాత్రలో ఇలాగా వాడుకునేవన్నీ కూడా నేను రాగియే వాడుకుంటానండి. వెండి అంటే అలాగా కుబేరు కొంచెం అన్నపూర్ణ బుట్ట లక్ష్మీదేవి విగ్రహం పెట్టాను, కానీ అవి మా కోడలు తెచ్చుకున్నదే పెట్టాను. కానీ నేనైతే రాగి వాటితోటే చేస్తాను. ఉన్నదని బంగారంలో చేసిన ఫలితం ఉండదండి. మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే బంగారు ప్రమిదలో చేసిన ఫలితం దక్కుతుందని పెద్దలు చెప్పారు, అది కూడా మనకు తెలుసు. అవునా? మరి ఇలా చేసుకుంటారా? మరి మా అమ్మవారిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏమండి, నన్ను వీడియోలు చేస్తుంటే నన్ను చెయ్యొద్దు అని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు, వీడియోలు ఎందుకు అలాగా ఇలాగా అని అంటున్నారు. బాధ కలుగుతుందండి. కానీ నాకు ఆఖరు శ్వాస వరకు కూడా నేను వీడియోలు చేసి పెడుతూనే ఉంటాను. దీనివల్ల నాకు ఏమొస్తుందో ఏం రాదో నాకు తెలియదు, కానీ ఇలాగ మీరు చూసారన్న ఆనందం వస్తే చాలు. ఇలా చెప్పాను పలానా వాళ్ళని, ఈవేళ కాకుండా రేపైనా నా మాటలు వెలుగులోకి వస్తాయని ఒక చిన్న ఆశ. దయించి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.